Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ రోజున మనం ఈ వీడియోలో ఎలక్టోరల్ బాండ్స్ నిన్ననే దాదాపు 149 పేజీల జడ్జిమెంట్ వచ్చింది. 5 జడ్జెస్ బెంచ్ ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్స్ దే లీడ్ టు క్విడ్ ప్రో క్యో. సో ఈ వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అందరికి గుర్తు. 2013 నుంచి బాగా పాపులర్లోకి వచ్చింది. నీకింత నాకింత. Supreme Court held the system to be unconstitutional. Issuing of electoral bonds is unconstitutional. ఇది కేసుల పేరు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అండ్ అదర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అండ్ అదర్స్ ఏడిఆర్ అంటారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ద రిట్ పిటిషన్ సివిల్ నంబర్ 880/2017. Judgment came on 15th February 2024. It's a landmark judgment given by 5 judges bench. గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, ఎందుకంటే చాలా ఇది విశ్లేషణ అంటే 5 నిమిషాలు అనేది కొంచెం కష్టం అయినా సరే ఐ విల్ ట్రై ఇట్. లీగల్ ఆస్పెక్ట్స్ వరకే తెలుసుకుందాం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మాత్రమే ఇస్తారు. సో ఎలక్షన్స్లో ఫండింగ్ అనేది ట్రాన్స్పరెన్సీ ఉండాలని, ఎవరెంత ఇచ్చారో తెలియాలని, పొలిటికల్ పార్టీ ఎంత తీసుకుందో తెలియాలని ఉద్దేశంతో పెట్టామని చెప్పి అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ లేట్ శ్రీ అరుణ్ జైట్లీ గారు చెప్పడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ కోసం అని. సుప్రీంకోర్టు దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు అనేటువంటిది తేల్చింది. సుప్రీంకోర్టు వారు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ సంబంధించి చక్కటి జడ్జిమెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. మొదటిది నోటా, నన్ ఆఫ్ ది అబౌవ్. రెండవది ఏదన్నా రాజకీయ నాయకుడు అతనికి 3 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పెడితే 6 సంవత్సరాల వరకు అతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హుడు కాదు. అలాగే అశ్విని కుమార్ ఉపాధ్యాయ కేసులో రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు తొందరగా తేల్చండి. ఇట్లా రకరకాల జ్యుడిషియల్ చాలా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కేసు కూడా ఇట్ విల్ బికమ్ అనదర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో దీంట్లో ఆల్రెడీ చెప్పేశాను, ఎలక్టోరల్ బాండ్స్ అన్కాన్స్టిట్యూషనల్ తేల్చేతలు పడేశారు. దీనికి ప్రభుత్వం ఏం చేసింది? ఫైనాన్స్ యాక్ట్ అమెండ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అమెండ్ చేసింది. ఎలక్షన్స్ కార్డు ముఖ్యంగా రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 29C అనుకుంటాను, ఆ 29C దీని ద్వారా అమెండ్ చేసింది. అలాగే కంపెనీస్ యాక్ట్, మనకి సిఎస్ఆర్ ఎంతసేపు సెక్షన్ 135 సిఎస్ఆర్ చెప్పుకున్నాం. ఇక్కడ 7.5% వరకు దే కెన్ డొనేట్ ద ఫండ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 293A, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 13A. దిస్ ఈజ్ ఆల్ అఫ్ కోర్స్ ఫ్లో ఆఫ్ బ్లాక్ మనీ, ఎక్సెస్ ఆఫ్ ది ట్యాక్స్ ఎవేషన్, వీటన్నిటికీ వ్యతిరేకంగా వచ్చిందని చెప్పి ప్రభుత్వం వారు చెబుతూ ఉన్నారు. దీని మీద ట్రాన్స్పరెన్సీ లేదు అని 2017లోనే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేవారు వేశారు. దానిలో వాళ్ళు వేసింది ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్ అండ్ ఆల్సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే సుప్రీంకోర్టు వారు ఒక క్యాండిడేటు అంటే ఎలక్షన్కి పోటీ చేసేటువంటి అభ్యర్థి తన యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ అఫిడవిట్ ద్వారా ఇవ్వాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలంటే తన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసుల యొక్క పరిస్థితి ఏమిటి, తనకి ఎంత ఆస్తిపాస్తులు, ఇవన్నీ క్లియర్గా చెప్పమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది చెప్పినప్పుడు మరి ఇది చెప్పడానికి ఏమి? దీనిలో ఉన్న ఎలక్ట్రల్ బాండ్స్లో ఉన్న చిన్న మెలిక ఏంటంటే నో బడీ షుడ్ నో, అంటే పొలిటికల్ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారనేది చెప్పక్కర్లేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టక్కర్లేదు. అసలు కాదు. ఎంత వచ్చిందని ఎవరు అడగట్లా. ఎంత వచ్చిందంటే ఈ అసోసియేషన్ డెమోక్రాటిక్ ఫర్ వాళ్ళే చెప్పింది
బీజేపీకి దాదాపు 6,566.11 crores వచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి 1123.29 crores వచ్చిందని. అఫ్కోర్స్ పదవిలో అధికారులు ఏ పార్టీ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కువ వస్తాయి, రైట్. సో దీని మీద ఇమీడియట్గా సుప్రీంకోర్టు డైరెక్టెడ్ దట్ ద ఫండింగ్ ఎలక్టోరల్ బాండ్స్ షుడ్ బి స్టాప్. ఒకటి. రెండవది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షుడ్ గివ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ బాండ్స్, ఎవరు ఎన్ని బాండ్స్ తీసుకున్నారు అనేటువంటిది డేట్లతో సహా, అంటే 12/4/2019 నుంచి ఈ రోజు వరకు ఎన్ని ఇచ్చారో క్లియర్గా చెప్పాలి. ఎవరికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. ఎలక్షన్ కమిషన్ ఇది డెడ్ లైన్ ఎప్పుడు ఇచ్చారంటే 31/3/2000, నెక్స్ట్ మంత్ ఎండింగ్. ఆ తర్వాత ది స్టేట్ బ్యాంక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దే హ్యావ్ టు పుట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, ఎవరు ఎంత ఫండింగ్ ఇచ్చారు అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. దీనివల్ల నవ్ అడ్వాంటేజ్ ఏంటి? సహజంగా పొలిటికల్ పార్టీస్కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కంపెనీస్ ఇవన్నీ ఎందుకు ఇస్తారు? ఒకటి, అభిమానం ఇచ్చేవాళ్ళు ఉంటారు, దాన్ని కాదలేం. కానీ రేపొద్దున రాబోయే కాలంలో ఆ టెండరు మనకే వస్తుంది, ఆ లైసెన్స్ మనకే వస్తుంది. టు బ్యాగ్ ఎ లైసెన్స్ they will give the political funding, and definitely they will have unrestrained, the companies will have unrestrained or unbridled influence by the, so in the election process also. తెలుగు సినిమాలో కూడా చెప్తాడు, మీరు సీఎం కదా మీరు చేయొచ్చు అంటే, ఏమయ్యా మేం కాదు, వెనకాల ఉండేటువంటి బిజినెస్ సెక్టార్ వాళ్ళు పవర్ఫుల్. పాకిస్తాన్లో ఆర్మీ ఎట్లా పవర్ఫుల్, వాళ్ళు పవర్ఫుల్ అని చెప్పి సినిమా, అలాగే ఇక్కడ కూడా జరిగేది అది, కంపెనీస్. దెన్ దేర్ విల్ బి నెక్సెస్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ మనీ. పాలిటిక్స్ డబ్బులు లేకుండా నడపడం కష్టం కదా, చాలా కష్టం. ఒక పార్టీని పబ్లిక్ డబ్బులు లేకుండా నడపాలంటే చాలా కష్టం. సో ఈ సందర్భంగా ఒక పొలిటీషియన్ చెప్పాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేక నేను ఏదో క్రియేటివ్ ఆర్ట్లో పనిచేసుకుంటూ దాంతో పార్టీ నడుపుతున్నాను అని చెప్పన్నాడు. ఫైనాన్స్, అందుకని మనీ పాలిటిక్స్ నెక్సెస్ వస్తే చాలా ఇబ్బంది వస్తుంది. అండ్ డెఫినెట్లీ మనం ఎంత చెప్పినా కంపెనీస్ ఇచ్చే దే ఆర్ ప్యూర్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విత్ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇన్ రిటర్న్. చూడండి సుప్రీంకోర్టు, దే ఆర్ ప్యూర్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విత్ ఫ్యూచర్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇన్ రిటర్న్. నౌ గతంలో ఆల్రెడీ చెప్పాను, అరుణ్ జైట్లీ గారు అయితే బీజేపీ పార్టీ అంటే అరుణ్ జైట్లీ గారు ప్రభుత్వం అనాలి కాబట్టి ఆ ఫైనాన్స్ యాక్ట్ అమెండ్మెంట్ ఆయన చెప్పారు. అరుణ్ జైట్లీ ఈ సెడ్ ద స్కీమ్ ఈజ్ మెంట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద పోల్ ఫంక్షన్స్ అని చెప్పి అన్నారు. సో కాబట్టి ఇప్పటి వరకు 16,518,011 16,518.11 crores ఆఫ్ బాండ్స్ వర్ సోల్డ్. అర్థమైందా? కాబట్టి now judgment has come as a bolt to the political parties. ఖచ్చితంగా వాళ్ళకి ఝలక్ ఇచ్చినట్టే. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వారు మాత్రం ఇండియన్ డెమోక్రసీలో సుప్రీం కోర్ట్ హ్యాస్ లివ్డ్ అప్ టు ది యాక్చువల్లీ హ్యాస్ గివెన్ ఎ బూస్ట్ టు ఇండియన్ డెమోక్రసీ. ఎందుకంటే నౌ యు ఆర్ ఏబుల్ టు నో హూ కంట్రిబ్యూటెడ్ టు విచ్ పార్టీ. అర్థమైందా? కాబట్టి ఏమైనా సరే మనకి మనసులో ఏమున్నా ఎవరైనా తిట్టుకున్నా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ ది ల్యాండ్. సో యూ హ్యావ్ టు అబైడ్ బై ద జడ్జ్మెంట్, దేర్ ఇస్ నో అదర్ గో, రైట్? సో ఈవెన్ దో ద స్కీమ్ వాజ్ బ్రాట్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, లాస్ట్ సెంటెన్స్ అందుకని ఎక్కువ చెప్పను, ఫర్ ట్రాన్స్పరెన్సీ, బట్ ఇట్ హ్యాడ్ ది అపోజిట్ ఎఫెక్ట్. అండ్ నౌ the Supreme Court has cleared the air. Very good landmark judgment. Please read the judgment and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.